పార్వతీదేవి స్వయాన శివగణాలతో శంకరునికి నైవేద్యం పంపించే ఘట్టంలో భాగంగా సిద్దిపేటలో కావడి యాత్ర నిర్వహించామని మాజీ టీటీడీ బోర్డు మెంబర్ మొరంశెట్టి రాములు అన్నారు. 12 జ్యోతిర్లింగాలకు 6 కావళ్లతో 12 నైవేద్యాలు నగరేశ్వరునికి, వాసవి కన్యక పరమేశ్వరి మాతకు సమర్పించామని తెలిపారు. సిద్దిపేట పట్టణంలోని పటేల్పుర పార్వతీదేవి ఆలయం నుండి వైశ్వ భవనంలో నూతనంగా ప్రతిష్ఠించిన నగరేశ్వర స్వామి ఆలయం వరకు కావడి యాత్ర నిర్వహించారు. పార్వతీ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం మంగళ వాయిద్యాలతో శోభయాత్రగా 12 ప్రసాదాలను తీసుకెళ్లారు. నగరేశ్వర స్వామికి, వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారికి ప్రసాదాలు సమర్పించారు. नमः शिवाय ओम नमः शिवाय డ్యూటీ ఎంతవరకంటే మాకు పార్వతి మాత దేవాలయం నుండి పార్వతి మాత ఒక గుమస్తాలుగా ఒక సేవకులుగా ఈ యొక్క దేవాలయాన్ని వైశ్యభవన్ తీసుకొచ్చి ఈ నగరేశ్వర స్వామికి వాసవి మాత వాళ్ళ యజమాన్యానికి అభ్యర్థం కాబట్టి ఇప్పుడు ఇక్కడి నుంచి యజమాని చెప్పినట్టు మేము నడుచుకుంటామని సవినయంగా వినవించుకుంటూ ఈ యొక్క యజమాన్యానికి మేము వాళ్ళకు యజమాన్యానికి యొక్క బాధ్యత అప్పగిస్తున్నాం.